సూపర్ 8లో వెస్టిండీస్ బోనీ కొట్టింది. అమెరికాను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి జైబేరీ మోగించింది. సొంత గడ్డపై జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్లలో గ్రూప్ 2లో భాగమైన వెస్టిండీస్ తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. ఈ క్రమంలో శనివారం నాటి తమ రెండో మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేసిన కరేబియన్ జట్టు అమెరికాకు చుక్కలు చూపించింది. బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్ వేదికగా టాస్ గెలిచిన వెస్టిండీస్ అమెరికాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే విండీస్ పేసర్లు, స్పిన్నర్లు విజృంభించడంతో అమెరికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్లు స్టీవెన్ టైలర్ 2 పరుగులతో పూర్తిగా నిరాశపరచగా ఆండ్రిస్ గౌస్ 29 పరుగులతో రాణించాడు. వన్ డౌన్ బ్యాటర్ ఎన్ఆర్ కుమార్ 20 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 19.5 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేసి అమెరికా ఆలౌట్ అయ్యింది. వెస్టిండీస్ బౌలర్లలో పేసర్లలో ఆండ్రూ రసెల్ 3, ఆల్జెర్ జోసెఫ్ 2 వికెట్లు పడగొట్టగా స్పిన్నర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాస్టన్ చేస్ 19 పరుగులతో పొదుపుగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా గుడ్కెస్ మోటీకి 1 వికెట్ దక్కింది. ఇక లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ షాయు హోప్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సర్లు సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ 15, నికోలస్ పురాన్ 12 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్గా నిలిచారు. షాయు హోప్తో కలిసి జట్టును విజయ తీరానికి చేర్చాడు. షాయు హోప్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేవలం 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది వెస్టిండీస్. గ్రూప్ 2 టాపర్ సౌత్ ఆఫ్రికా 4 పాయింట్లు, ఇంగ్లాండ్ 2 పాయింట్లు కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. సెమీస్ ఆశలు సజీవం చేసుకుంది. మరోవైపు అమెరికా ఆడిన రెండింటా ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.